హాయ్! లోకేష్‌కి ఎర్ర బుక్ తెచ్చిన తిప్పలండి ఇవన్నీ. ఎందుకంటే రెడ్ బుక్ ఏదైతే ఉందో దాంట్లో అందరి పేరు రాస్తున్నాను. మీ అంతు చూస్తాను. మేము అధికారంలో రాబోతున్నాం 2024లో మీ అంతు చూస్తామని ఆయన చాలా సంచలనంగా అయితే లాస్ట్ 4, 5 నెలల నుంచి అయితే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. రీసెంట్‌గా వాళ్ళు యువగళం సభలో కూడా గట్టిగా చెప్పారు రెడ్ బుక్ గురించి అయితే. దీని గురించి అయితే కేసు వేయడం చూసాం. అధికారులను బెదిరిస్తున్నారు. కలెక్టర్ లాంటి వాళ్ళని, ఎంఆర్ఓ లాంటి వాళ్ళని బెదిరిస్తున్నారు. వాళ్ళు లోకల్‌గా పనిచేసే వాళ్ళని బెదిరిస్తున్నారు. పోలీసులను బెదిరిస్తున్నారని అయితే కోర్టులో కేసేశారు. ఆ కేసు కూడా యాక్సెప్ట్ చేసింది హైకోర్టు అయితే. దాని మీద అయితే ప్రస్తుతానికైతే ఇంకా రిమాండ్ అయితే రాలేదు గానీ, విచారణ జరిగిన తర్వాత అయితే నాన్ బెయిలబుల్ కూడా రావచ్చేమో. ఎందుకంటే ముందే ప్రజల్ని భయపెట్టి, లేకుంటే అధికారులను భయపెట్టి ఆయన గెలవాలనుకుంటున్నారని అయితే ఆ పిటిషన్ ఉద్దేశం అనమాట. మరి సలహా ఎవరిచ్చారో తెలియదు గానీ, ఈ నడుమ అందరూ రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తా ఉన్నారు. రెడ్ బుక్ రాసుకోవాల్సిన అవసరం ఏంది? మనసులో పెట్టుకోవచ్చు గదా! రెడ్ బుక్ ఎందుకు నువ్వు రాసుకొని అందరికంటే నువ్వు భయపెట్టి ఓటు ఏయించుకుంటున్నావు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు